ఎంత జాలిని చూపినావు యేసునాథుడా, వింతగా కొనియాడేదాని వింత ప్రేమను, వింత ప్రేమను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. అందరూ బాగున్నారా? సరే, దేవుడు గత కాలం అంతా కాపాడి ఈ 3వ మాసమున ఈ 3వ తారీఖు మనలందరినీ సజీవ లెక్కలు ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. ఆమేన్. సరే, ఇప్పుడు దాకా మనము పాటల ద్వారాగా ప్రార్థన ద్వారాగా మరి ముందుకు వెళ్ళున్నాం. కొద్ది నిమిషాలు వాక్యం విందాం. మరి వాస్తవం ఈరోజుగా నాకు టైడ్గా ఉంది, అయినా పెద్దల మాట తీసుకోవాలని చెప్పి కొద్ది నిమిషాలు ఎక్కువ చెప్పను నేను. తర్వాత పెద్దలు మన మధ్య ఉన్నారు కాబట్టి వారు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను నేను, ఎందుకంటే వారి కాడికి నేను చిన్నవారిని. కానీ దేవుని కృపలో దేవుని సన్నిధానంలో అందరము సమానమైన లేఖనం సెలవిస్తూ ఉంది. సరే చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 21వ కీర్తన 6వ అధ్యాయము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఈరోజు అంశంగానే అదే మనం మాట్లాడుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. నేను చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎక్కడ చేయాలంట మన నివాసము? ఎక్కడ చేయాలమ్మా? యెహోవా మందిరములో. ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు? దావీదు అన్నారు. దావీదు మహారాజు అన్నారు. ఎక్కడంట? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదాన్ని. మనం ఈ లోకములో ఉన్నంత వరకు ఏం చేయాలంట? నివాసం చేయాలి. ఆయన అంటాడు కదా, ప్రభువా తరతరములు నివాస స్థలము నీవే. ఎక్కడంట? ఆయన నివాస స్థలం మనకి ఇక్కడ ఈ స్థలాలు ఉన్నాయి, కానీ ఈ స్థలాలు మనకు అవసరము లేదు. ఎక్కడుందంట మనకి నివాసము? పరలోకములో ఉంది. ఆయన మందిరంలో నివాసం చేయాలి. ఒక స్త్రీ నివాసం చేసింది మందిరంలో. చేసిందా చేయలేదా? చేసిందా? ఆ మందిరంలో పనులు చేసుకుంటూ నివాసం చేసింది. ఈరోజు చేస్తున్నారా నివాసము? ఆన్లైన్ ప్రేయర్ అంటేనే కొంతమంది రాలేక వెనకబడి ఉంటా ఉన్నారు. నివాసం చేయాలి. ఎప్పుడైతే నివాసం చేస్తామో, ఆయన మందిరంలో గడుపుతామో